ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఏర్పాటు చేసుకున్న పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారు. హెలీప్యాడ్ అనుమతి ఇవ్వలేదనే సాకుతో పర్యటనను రద్దు చేసుకున్నామని పైకి చెబుతున్నా అసలు కారణం మాత్రం వేరే ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు అధికారులను అనుమతి కోరగా జైలుకు సమీపంలోనే హెలీప్యాడ్ కు అనుమతించారు. కానీ ర్యాలీలు బల ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. దీనికి తోడు జనాన్ని తరలించినా పెద్దగా ఫలితం ఉండదని వైసీపీ నేతలు భావించారు. ఇవన్నీ బేరీజు వేసుకున్న జగన్ కాకాణిని పరామర్శించడానికి వెళ్లినా పెద్దగా ఫలితం ఉండదని భావించినట్లు కనిపిస్తోంది. అందుకే హెలీప్యాడ్ కు అనుమతి ఇచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి పర్యటనకు అనుమతి ఇవ్వలేదని బుకాయిస్తున్నారు వైసీపీ నేతలు. దీన్ని బట్టి చూసుకుంటే జగన్ కు కాకాణిని పరామర్శించడం కంటే ఆ సాకుతో ప్రజల్లో ర్యాలీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. దీంతో జగన్ కు జైల్లో ఉన్న నాయకుడి కంటే ర్యాలీలే ఎక్కువైపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ పరామర్శిస్తాడనుకుంటే పొలిటికల్ బూస్ట్ కోసమే తాపత్రయపడుతున్నారని, అందువల్లే పార్టీ ఇప్పుడు ఈ స్థితిలో ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ఏంటి, నిజంగా వెళ్ళడం ఇష్టం లేదా, లేకపోతే ఏదైనా గొడవ చేయడానికే ప్రయత్నిస్తున్నారంటారా? శ్రీదేవి, గుడ్ మార్నింగ్. మొత్తానికైతే ఈ నెల 3వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించేందుకు ములాఖాతును ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు 2-3 హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్లేస్లు కూడా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల రెంటపల్లె సంబంధించినటువంటి ఘటన జరిగిన తర్వాత అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం తెరెత్తకుండా పూర్తి స్థాయిలో 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి 2 హెలిప్యాడ్ ప్లేస్ను కాకుండా ఇటు అధికార యంత్రాంగం జైలు పక్కనే ఉన్నటువంటి మరో ప్రాంతాన్ని హెలిప్యాడ్కు సిద్ధం చేసింది. అయితే అక్కడ హెలిప్యాడ్కు సిద్ధం చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది కొంచెం కన్స్ట్రక్టర్గా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైలుకి ప్రాంగణానికి దగ్గరగా ఇవ్వడంతో ఇటు ర్యాలీలు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది వచ్చేటువంటి బల ప్రదర్శన చేసుకోలేనటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు పర్యటన అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఉండొచ్చు, తమ కార్యకర్తలు మధ్యలో కూడా చాలా వరకు బాధపడుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారనే యొక్క ఆనందంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉండొచ్చు, ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా హ్యాపీగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఈ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక్కడ పర్యటన రద్దు చేసుకోవడం ప్రధాన కారణం వాతావరణం అనుకూలించలేదని చెప్పడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా చాలా వరకు భంగపడింది. ఎందుకంటే కాకానిని చూసి పరామర్శించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం జైలు ప్రాంగణంలో ఈ యొక్క హెలిప్యాడ్ యొక్క ప్రాంతాన్ని ఇవ్వడంతో ర్యాలీలు చేసుకోవడానికి అవకాశం లేదు, బల ప్రదర్శన చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు రద్దు చేసుకున్నటువంటి పరిస్థితిని ఒక్కసారిగా కూడా పార్టీ కేడర్ అంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే బల ప్రదర్శన మీద ఉన్నటువంటి మక్కువ కాకాని మీద లేకపోవడం. కాకాని గోవర్ధన్ రెడ్డి మొదటి నుంచి కూడా మాజీ మంత్రిగా ఉండక ముందు నుంచి కూడా ఆయన జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇటు రాజశేఖర రెడ్డితో ఆయన పయనించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీతో పాటు ఆయన వెన్నుంటూ నడిచినటువంటి వ్యక్తుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి తరచూ ప్రభుత్వం మీద ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి నేతల మీద మండిపడుతున్నటువంటి వ్యక్తి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కూటమి నాయకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. పదే కూడా
కూడా కూటమికి సంబంధించినటువంటి ఏ తప్పు చేసినా లేకపోతే సంబంధించినటువంటి ప్రెస్ మీట్లలో కూడా ఆయన గలాన్ని చాలా ఆరాళంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం బల ప్రదర్శన లేకపోవడం, అక్కడ నాయకులు ఎక్కువ మంది రాకపోవడం, ర్యాలీలు ఉండకపోవడం అనేది మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూడా జూన్ 3వ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రావడం జరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారనే ఆ యొక్క క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా భంగపడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్పటికే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని ఏదైతే అడ్డంకులు ఎదురు చేసినా కూడా ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మార్గంలో ఇక్కడికి రాబోతున్నారు, మా యొక్క నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు వస్తారని చెప్పినటువంటి చోటా మోటా నాయకుల యొక్క మాటలు ఈరోజు గాల్లో కలిసిపోయాయని చెప్పుకోవచ్చు. అంటే కేవలం ర్యాలీలు నిర్వహించకూడదు, ఈ యొక్క జైలు ప్రాంగణానికి ఎక్కువ మంది కేడర్ని పంపించడం యొక్క ఉద్దేశంతోనే బల ప్రదర్శన ఉండకపోతుందే అనే ఒక ఉద్దేశంతోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు పరామర్శించేందుకు కూడా ఆయన యొక్క పర్యటన రద్దు చేసుకోవడం పట్ల ఇప్పటికే చాలా వరకు కూడా కార్యకర్తల్లో అంతర్గతంగా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. ఈరోజు పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు జగన్మోహన్ రెడ్డి కేవలం బల ప్రదర్శన లేకపోవడం అనే దాని మీదే కాన్సెప్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే హెలిప్యాడ్ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు రద్దు చేసుకున్నారు. దీని మీద హైకోర్టును ఆశ్రయించారు. హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంగణం ఏదైతే జైలు ప్రాంగణంలో ఇవ్వడం జరిగింది, జైలు ప్రాంగణంలో ఇస్తే తప్పేంటని చెప్పి ఒకవైపు కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో రంటపాలెకి సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు 3 మరణించారు. ఇది కొన్ని మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి కారణాల వల్ల మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ఈ యొక్క పర్యటన ఏదైతే ఉందో దాన్ని కుదించారు. ఎక్కడైతే పరామర్శించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికే వస్తున్నారు కదా, మరి జైల్లో ఎందుకు ఇవ్వకూడదంటూ కూడా ఇటు అధికార యంత్రాంగం అక్కడే ఇవ్వడం జరిగింది. మొత్తాన్ని ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారనేది మాత్రం ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.